ఉపాధ్యాయులందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. ఇక్కడ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నిన్నటి రోజు సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ నిన్న సమయాభావం వల్ల చేసుకోలేకపోయినాము. కాబట్టి ఈరోజు మేడమ్స్ అందరినీ కూడా సత్కరించే అవకాశం దక్కినందుకు కూడా మేడమ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నిన్న విశేషమేమో ఎవరైనా ఒకరు చెప్తారా? ఎవరైనా ఒకరు నిన్న టీచర్స్ డే కదా, హాఫ్ డేనే కదా, హాఫ్ డే బాగా ఎంజాయ్ చేసేసారు ఇంటికి వెళ్ళి కదా. నిన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి అన్నమాట. అతని జయంతి సందర్భంగానే మనమందరూ కూడా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి ఇక్కడ స్టాఫ్ రూమ్ లో ఉంది సర్వేపల్లి రాధాకృష్ణ అని, మీరు గూగుల్లో కొట్టినా కూడా ఇంటికి వెళ్ళి అతని ఫోటో వస్తుంది అన్నమాట. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని మనము టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఆయన మనకు మాజీ ప్రెసిడెంట్, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్ గా కూడా చేస్తారనమాట. అతడు భారతరత్న అవార్డు గ్రహీత కూడా. మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతరత్న అవార్డు గ్రహీత, మన భారతదేశానికి ప్రెసిడెంట్ గా 2 సార్లు వైస్ ప్రెసిడెంట్ గా చేస్తారు. అతను దగ్గరగా 40 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్ లో వర్క్ చేస్తారనమాట. అతను మనకు రాష్ట్రపతిగా చేస్తారనమాట. భారతదేశం యొక్క రాష్ట్రపతిగా చేశారు, 2 సార్లు ఉపరాష్ట్రపతిగా చేశారు. అతను దగ్గర 40 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్ లో వర్క్ చేస్తారనమాట. అతని స్టూడెంట్స్ కానీ, అతని వెల్ విషర్స్ కానీ అతని దగ్గరికి వెళ్ళి, సార్ మీ పుట్టినరోజు మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము అని అంటే, అప్పుడు అతను సార్ ఏమన్నారు, నా పుట్టినరోజును టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయండి. అప్పుడు టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తే ఏమవుతుంది, టీచర్ యొక్క ప్రాముఖ్యత ప్రజలందరికీ కూడా తెలుస్తుంది అనమాట. టీచర్ అనేది సమాజానికి ఎంత అవసరము అనేది తెలుస్తుంది అని అతడు ఆ ఉద్దేశంతో టీచర్కి ఒక ప్రాముఖ్యత ఉండాలి, ఒక గౌరవం కలగాలి. టీచర్ అంటే టీచరు నేషన్ని బిల్డ్ చేస్తారనమాట. టీచర్ యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాలి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ అని అతను ఏం చేశారు, అతని నా పుట్టినరోజుని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయండి అని వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ తెలియజేశారనమాట. అప్పుడు నుండి కూడా మనము అతని పుట్టినరోజుని మనము టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా మనము ఈరోజు 2 శ్లోకాలు తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఏమవి? గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే అల్లా, గురువే జీసస్. గురువు దైవంతో సమానము అని మనకు ఈ శ్లోకము తెలియజేస్తుంది అనమాట. అంటే గురువు మన మేలు, అంత దేవుడు మనం ఎంత మేలు కోరుకుంటాడో గురువు కూడా మన గురించి అంతగా ఆలోచిస్తాడు అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తాను అనమాట. ఒకసారి అందరూ చెప్తారా? చెప్పిస్తాను. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్లోకం మనందరికీ తెలుసు కదా. శ్లోకం ఒకటే కాదు, శ్లోకం యొక్క అర్థం తెలుసుకొని మన జీవితానికి అప్లై చేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇంకా మన భారతదేశంలో ఒక విశిష్టత ఉంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. దీన్ని మన భారతదేశంలో ఎక్కువగా పాటిస్తారనమాట. అంటే తల్లిదండ్రి దైవంతో సమానము. తల్లిదండ్రి తర్వాత మనము గురువుని దైవంగా ఆరాధిస్తాము, పూజిస్తాము, గౌరవిస్తాము అనమాట. తల్లిదండ్రి మనకి జన్మనిస్తారు, కానీ గురువు మనకి జీవితాన్ని ఇస్తారనమాట. మనము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చే వాళ్ళు మనకి గురువు అనమాట. మీరు ఇప్పుడు 4వ క్లాసు 5వ క్లాసు ఉంటే మీకు అర్థం కాదు. మీరు ఒక 20 సంవత్సరాల తర్వాత మీ జీవితంలో గురువులు ప్లే చేసిన రోల్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడంతా మేడమ్స్ మీద కోపం
ఉంటుంది, మేడం కొడుతుంది, చదువుకోమంటుంది, హోంవర్క్ చేసుకురమ్మంటుంది, అల్లరి వేయద్దంటుంది. ఇవన్నీ కూడా మీకు కోపం ఉంటాయి. ఒక 20 సంవత్సరాల తర్వాత మీ గురువుల యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. అబ్బా మా ఆ రోజు శాతాస్ మేడం ఇట్లా కదా, రాణి మేడం ఇట్లా కదా, వనిత మేడం ఇట్లా మాకు చెప్పిందే, మేము ఆ రోజు వినలేదే అనే ఆలోచన మీలో కలుగుతుంది అనమాట. మీరు ఆ రోజు ఉన్నతంగా ఉంటే ఆ రోజు మేడమ్స్ వల్లనే కదా నేను ఈ ఉన్నత స్థితిలో ఉన్నాను అనేది మీకు అర్థమవుతుంది అనమాట. మేడమ్స్ చెప్పిన ప్రతి మాట వింటారా మీరు? హోంవర్క్ బాగా చేసుకొని వస్తారా? కంపల్సరీ చేసుకొని రావాలా? రెగ్యులర్ గా స్కూల్కి వస్తారా? మీరు ఆబ్సెంట్ అయినారనుకో, ఒక రోజు ఆబ్సెంట్ అయితే ఈ రోజు అయిన క్లాసెస్ మీకు రేపు అర్థం కావు, వెనకబడిపోతా అంటారు. టీచర్స్ డే అంటే మేము చదువుకునే రోజుల్లో అందరూ చీరలు కట్టుకొని వచ్చి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే టీచర్స్ డే రోజు మాకు టీచర్స్ రారు క్లాసెస్లోకి. మేమే చిన్నప్పటి నుండి 5th క్లాస్ 6th క్లాస్ నుండి పిల్లలంతా చీరలు కట్టుకొని వచ్చి టీచర్స్ డే అంటే అది ఎంత సంతోషమో. మా టీచర్స్ అందరికీ గులాబీ పూలు ఇచ్చేది, అట్లా రకరకాలుగా చిన్న మా ప్రేమను వ్యక్తం చేస్తా అంటే అనమాట టీచర్స్ పైన. మీరు టీచర్స్ డే యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలమ్మా, సరేనా? టీచర్స్ డే ఎందుకు పెట్టినారంటే టీచర్ అనేది మీ లైఫ్లో ఎంత ముఖ్యము అనేది మీకు తెలియాలని పెట్టిండేది. టీచర్స్ డే అంటే మేడమ్స్ కోసం కాదు, టీచర్స్ యొక్క ప్రాముఖ్యత పిల్లలకు తెలియాలి. గురువుల యొక్క ప్రాముఖ్యత, గురువు మన లైఫ్లో మనకి ఎంత ఉపయోగపడతారు అనేది మీకు తెలియాలా అనేది టీచర్స్ డే యొక్క ఉద్దేశం. అర్థమైందమ్మా అందరికీ? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంట. అంటే శ్రద్ధ ఉంటేనే జ్ఞానము లభిస్తుంది. మేడమ్స్ లెసన్ బాగా చెప్తారు బోర్డు మీద, మీరు వినలేదనుకో అదంతా కూడా నిష్ప్రయోజనం. ఒక చేతితో కొడితే చప్పట్లు రావు కదా, 2 చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి కదా. కాబట్టి మేడమ్స్ బాగా లెసన్ చెప్పడంతో పాటు మీరు కూడా వింటేనే దానికి సార్థకత. ఊకే మేడమ్స్ చెప్పుకొని పోయి మీరు వినలేదనుకో, లోకేష్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, దగ్గర ఒక స్టూడెంట్ మీద మీకు 70,000 స్పెండ్ చేస్తున్నారు. ఆ విషయం తెలుసా మీకు? నెలకి ఒక స్టూడెంట్ మీద 70,000 పెడతా ఉన్నారు. మీకు మిడ్ డే మీల్స్ కానివ్వండి, టీచర్స్ శాలరీస్ కానీ, బిల్డింగ్లు కానీ, రకరకాల ఖర్చులు, బుక్స్, బ్యాగులు, యూనిఫామ్ మొన్న చెప్పారు కదా లోకేష్, అదంతా మీరు సద్వినియోగం చేసుకోవాలా. ఇప్పుడు మన రాష్ట్రపతి అని చెప్పుకున్నాం కదా, అతను కూడా చాలా పేదరికం నుండి వచ్చి రాష్ట్రపతి అయినాడు దేశానికి. అతను కూడా గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నారనమాట. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి టీచర్లుగా కానీ, లాయర్లుగా కానీ మంచిగా సెటిల్ అవ్వాలి రేపు లైఫ్లో. అర్థమైందా? మీరంతా కనిపించి మేడమ్స్, మేడం నేను మీ స్టూడెంట్ అని చెప్తే మేడమ్స్కి ఎంత సంతోషం అవుతుంది తెలుసా? మేడమ్స్ అందరూ చెప్తా అంటారు, నాకైతే అందరూ చెప్తారు మా మేడమ్స్ మా స్టూడెంట్స్ అంతా చాలా టాలెంటెడ్ మేడం, డాన్సులు బాగా చేస్తారు, బాగా చదువుకుంటారు అని. ప్రతి మేడం కూడా చెప్తానే ఉంటుంది మీరు అంతా బాగా టాలెంటెడ్ అని. ఇంకా బాగా మీ టాలెంట్ ఇంకా బాగా పెంచుకోవాలన్నమాట. అర్థమైందా? మనకి సీఎం కానీ, మన పిఎం కానీ, డాక్టర్లు కానీ, వీళ్ళందరూ కూడా టీచర్స్ తయారు చేసిన వాళ్ళే కదా. టీచర్స్ దగ్గర చదువుకుంటేనే కదా వీళ్ళంతా స్టేజ్కి పోయింది. మీరందరూ బాగా చదువుకుంటారా? ప్రభుత్వం మీ మీద స్పెండ్ చేస్తున్న ఇంత మనీ వేస్ట్ కాకుండా ఎందుకు ఇంత స్పెండ్ చేస్తా ఉంది? మీరందరూ పేదరికం నుండి పైకి రావాలా అని. బిలో పావర్టీ లైన్లో ఎవరు ఉండకూడదు, అందరూ పేదరికాన్ని పారద్రోలల్లా అనే దానికి ముఖ్యంగా చదువుకోవాలా. చదివితేనే మనకి పేదరికం అనేది పోతుంది. చదువుకొని మీరు ఉద్యోగాలు చేసి మీరు బాగా ఉంటే పేదరికం అనేది భారతదేశంలో రూపుమాసిపోతుంది. అందుకు మీ గవర్నమెంట్ ఇంతగా ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తోంది. మీరు అదంతా కూడా సద్వినియోగము చేసుకోవాలా. మన హెచ్ఎం మేడం గారు మీరంతా బాగా చదువుకోవాలా అని స్కూల్ అభివృద్ధి కానీ చాలా కృషి చేస్తూ ఉన్నారు. మీరు దాని అంతా సద్వినియోగం చేసుకోవాలా. మేడమ్స్ చెప్పినట్టు వినాలి. స్కూల్కి రెగ్యులర్గా రావాలా. మెయిన్ డిసిప్లైన్. 2 రోజులు కాకుండా 2 రోజులు వచ్చినారనుకో, ఈరోజు చెప్పింది ఇంకా రేపు అర్థం కాదు మీకే వేస్ట్. వనితా మేడం అయితే ఎంత బాగా చెప్తున్నారు, మా పిల్లలంతా బాగా చేస్తారు మేడం డాన్స్లో అన్నీ అని. మేడమ్స్కి మీకు 24 hours మీ మీదే కాన్సన్ట్రేషన్.
మా పిల్లల్ని పైకి తీసుకురావాలా, మా పిల్లల్ని పైకి తీసుకురావాలా. మీరందరూ బాగా చదువుకుంటారేనా? మీరందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని. వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మేడమ్స్.